4 కోట్లకు బీమా చేయించి మరీ అన్నం చంపేశాడు. చేసిన అప్పులు తీర్చడానికి మానసిక పరిపక్వత లేని అన్న పేరిట బీమా చేయించి దారుణంగా అంతమొందించి ప్రమాదంగా చిత్రీకరించిన ఘటన కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలో జరిగింది. బీమా సంస్థ ప్రతినిధుల అనుమానంతో కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు ప్రధాన నిందితుడు సహా ముగ్గురిని అరెస్ట్ చేశారు. రామడుగుకు చెందిన మామిడి నరేష్ 3 ఏళ్ల కిందట 2 టిప్పర్లను కొనుగోలు చేసి వాటిని అద్దెకిస్తూ జీవిస్తున్నాడు. కొన్నాళ్లుగా వ్యాపారం సరిగ్గా సాగకపోవడంతో ఈఎంఐలు చెల్లించడానికి ఇబ్బందులు పడ్డాడు. తెలిసిన వారి దగ్గరల్లా అప్పులు చేశాడు. దీంతో పాటు స్టాక్ మార్కెట్లను పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఇలా దాదాపు 1,50,00,000 వరకు అప్పులయ్యాయి. దీంతో తనతో పాటు ఇంట్లోనే ఉంటున్న మానసికంగా పరిపక్వత లేని అవివాహితుడైన అన్న వెంకటేష్ను చంపాలని కుట్ర చేశాడు. ప్రణాళిక ప్రకారం 2 నెలల కింద నుంచి వెంకటేష్ పేరుపై 4 ప్రైవేటు బీమా సంస్థలతో పాటు ప్రభుత్వ బీమా సంస్థల నుంచి వేరువేరుగా 4.14 కోట్లకు బీమాను చేయించాడు. ఇదే సమయంలో నముండ్ల రాకేష్ అనే వ్యక్తి తనకు చెల్లించాల్సిన 7 లక్షల కోసం నరేష్ పైన ఒత్తిడి పెంచాడు. దీంతో తన అన్నని ప్రణాళిక ప్రకారం చంపుతున్నానని, సహకరిస్తే ఇవ్వాల్సిన 7 లక్షలకు అదనంగా 13 లక్షలు ఇస్తానని చెప్పాడు. 2 లక్షలు ఇస్తానని టిప్పర్ డ్రైవర్ ప్రదీప్ను సైతం ఒప్పించాడు. ఒకవేళ తప్పిదం బయటపడితే అందరం శిక్షను భరించాలని ముగ్గురు కనబడే విధంగా ఒప్పంద సమయంలోనే వీడియో తీసుకున్నారు. పథకంలో భాగంగా గత నెల 29న రాత్రి గ్రామ శివారులో టిప్పర్ ఆగిపోయిందని డ్రైవర్ ఫోన్ చేసి నరేష్కు చెప్పాడు. తన అల్లుడు సాయి బైక్పై అన్న వెంకటేష్ను టిప్పర్ వద్దకు పంపించాడు. వెనకాలే నరేష్ కూడా వెళ్ళాడు. టిప్పర్ చక్రం కింద జాకీ పెట్టాలని వెంకటేష్ని కింద పడుకోబెట్టి నరేష్ టిప్పర్ను నడుపుతూ ముందుకు కదిలించాడు. దీంతో వెంకటేష్ టైర్ల కింద పడి అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదవశాత్తు జరిగిందని పోలీసులకు చెప్పాడు. 30వ తేదీన బీమా సంస్థ ప్రతినిధులు రాగా సంఘటన గురించి నరేష్ చెప్పిన విధానంపై వారికి అనుమానం వచ్చి పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పూర్తి స్థాయిలో విచారణ చేయగా హత్య చేసినట్లు తేలడంతో నరేష్తో పాటు రాకేష్, ప్రదీప్లను అరెస్ట్ చేశారు.